సార్ ముఖ్యంగా ఈరోజు ఆల్రెడీ బంద్ అనేది లేదు అని తేల్చేశారు. అయితే ఇది కేవలం దాదాపు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు సమస్యలు ఉన్నాయి, దానికి సంబంధించి నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు అందరూ మాట్లాడుకున్నారు, అంతా ఓకే. అయితే ఇలాంటి తరుణంలో ఒక రకంగా హరిహర వీరమల్ల గురించి ఇదంతా జరుగుతుంది, బంద్ కావాలనే వీళ్ళు కాల్ ఫర్ చేస్తున్నారు, దీనికోసం ఏంటి అసలు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం ఏంటి అసలు? ఇది పిచ్చివాగడమ్మా. ఈ హరిహర సినిమా 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయమ్మా జూన్లో. 4 సినిమాలు ఉన్నాయి, అందులో ఇది ఒక సినిమా, వన్ ఆఫ్ ది హీరోయిన్. కానీ నా సినిమానే టార్గెట్ చేశారు. వాళ్ళు అలా రుబ్బుకుంటారు, వాళ్ళ గురించి వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుక్కుంటూ మన కోసమే మన గురించి ఆలోచిస్తున్నారు, మనకు అలా వాళ్ళ భుజాలు వాళ్ళు పిసుక్కుని వాళ్ళేదో వాళ్ళ గురించి ఎవడు కేంద్రీకరిస్తారు వాళ్ళ గురించి. ఆ సినిమా ఆడితే లేదు, దాని మీద 36 డౌట్లు ఉన్నాయి, 36 హంగమనాది సంస్థ తీశారు, సగం సినిమా డూప్లోనే తీశారని వదంతులు, అదేదో నిజాలు తెలియదు, వదంతులు అనేసి డూపే మొత్తం అని ఆయన చూడి మొత్తం బిజినెస్ అవ్వట్లేదని రకరకాలు ఉన్నాయి. ఏదో అది వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వదంతులు, మనకు తెలియదు నిజాలు. వాటి గురించి ప్రమోట్ చేసుకుంటున్నారా చేసుకోండి, అది సంతోషం. ఓకే, ప్రమోట్ చేసుకుని ఆ బయ్యరు డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ బాగుపడ్డాడు, సంతోషమే. మిమ్మల్ని గురించే అంటే ఇండస్ట్రీలో ఏ అడుగు వేసినా పవన్ కళ్యాణ్ గురించి చేస్తారా? నువ్వేంటయ్యా 100 హీరోలో ఒక హీరో, నువ్వు ముఖ్యమైన 4 హీరోలో ఒకటివి. నిన్ను గురించి ఇండస్ట్రీ మొత్తం పాకులాడుతా, నిన్ను గురించి ఇండస్ట్రీ ప్రతి ఒక్కటికి వేస్తా. నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రజల ముందు వెళ్ళి నిలబడలేక ఈ మీరు గతం చూడండి, ఒక్కొక్క సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఏదో ఒకటి నా సినిమా కోసం టార్గెట్ చేస్తున్నారు, నా సినిమాని చేయడానికి మొదలెడతారు. ఇది ఒక టాక్టిక్స్ అయిపోయింది వాళ్ళ సినిమాని ప్రజల్లో హాట్ టాపిక్ చేయడం కోసం. ఇది ఒక డ్రామా, ఈ డ్రామా అతను ప్రతి సినిమాకి చేస్తూ ఉంటాడు వాళ్ళ మనుషుడు. ఒక సినిమా వాడిగా, ఒక పవన్ కళ్యాణ్ గారు సినిమా వాడిగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారండి? ఎలా చూస్తారంటే విశ్వాసఘాతకంగా చూస్తాను. ఈ సినిమా ఫీల్డ్ అయితే నీకు ఫుడ్ లేదు, నీ అడ్రస్ లేదు, నీ అడ్రస్ మీ అన్నకి అడ్రస్ ఈ సినిమానే, నీకు అడ్రస్ ఈ సినిమానే. సినిమా నువ్వు టార్గెట్ చేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. ఏం నువ్వు ఇస్తావు రిటర్న్ గిఫ్ట్? ఏంటి ఉప ముఖ్యమంత్రి ఏంటి శిష్టాది గురువా నువ్వు? మొత్తం నీకు రాసి ఇచ్చేసారు, అదన్నీ ఇష్టం వచ్చి మాట్లాడతానికి ఏమిటని ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తావు నువ్వు? సోషల్ మీడియాలో ఒకటే అంటున్నారు, అంటే ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తున్నావా, ఈ టైంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది బాధాకరం అని చెప్పేసి కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. నేను అదే అడుగుతున్నాను, ఇండస్ట్రీని బెదిరిస్తావా, ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేస్తావా? నువ్వేంటి నీలాంటి తల్లో జేజిని చూసేది ఇండస్ట్రీ, మహామోహన్ చూసింది ఇండస్ట్రీ, ఇండస్ట్రీని నువ్వు బెదిరిస్తావా? ఇండస్ట్రీ ఏంటి, నువ్వేంటని ఇండస్ట్రీలో? చిరంజీవి లేకపోతే అసలు నువ్వేంటి? ఇప్పటికీ చిరంజీవి నాకు పవన్ కళ్యాణ్ సంబంధం లేదని చెప్పానండి, చూద్దాం నీ పరిస్థితి ఇండస్ట్రీలో. ఆ మెగాస్టార్ వల్ల ఇప్పటికీ నువ్వేం బాగినా, ఎన్ని మాట్లాడినా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన అబద్దాలు ఆడినా, ఎన్ని ప్రజలను మోసం చేసి మాట్లాడినా ఇప్పటికీ నీకు ఆ విలువ ఇస్తున్నది సినిమా వీళ్ళు చిరంజీవి తమ్ముడు కనుక. అంతే తప్పితే చిరంజీవి నాకు అతని రాజకీయాలకి అతనికి సంబంధం లేదు అని ఒక మాట ప్రకటించమనండి, అప్పుడు తెలుస్తుంది నీ స్థాయి ఏంటో, నీ స్టేటస్ ఏంటో.